ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. దిస్ ఇస్ రామా బ్లూ కలర్ అండి. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో కలర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. పింక్ ఆర్ పీచ్ కాంబినేషన్తో ఉంది కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నిహారిక అండి. సో ప్రస్తుతం వచ్చేసి నేను రమ్య ఫ్యాషన్స్లో ఉన్నాను. మరి ఇది వచ్చేసి మన దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి నియర్ బై అనమాట, కొనాక్ థియేటర్ సెకండ్ రైట్ సైడ్. మరి ఈ వీడియోలో నేను మీకోసం అయితే మంచి డిజైనర్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చేసానండి. షార్ట్ లెంత్ ఫ్రాక్స్ని అయితే చూపించేస్తాను. మరి ఇంకెందుకు కలెక్షన్ చూసేద్దాం. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మిడ్ లెంత్ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు టాప్ అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకి క్రష్ ప్యాటర్న్ అండి. ఓవరాల్గా మనకి క్రష్ ప్యాటర్న్తో ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మీరు ఇక్కడ నెక్ లైన్ చూసినట్టయితే ఓవరాల్గా మనకి పర్ల్స్తో బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ మధ్య మధ్యలో మనకి స్టోన్ వర్క్ కూడా అక్కడక్కడ ఉందండి. అండ్ వన్స్ మీరు హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ యూనిక్ కదా. అండ్ వన్స్ మీరు బాటమ్ చూసినట్టయితే మనకి 2 సీక్వెన్స్ అండి, 2 లేయర్స్గా మనకి ప్రిల్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారండి. అండ్ వచ్చేసి చాలా బాగుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలాంటి డిజైనర్ వేర్ ఫ్రాక్స్ మీ ఫోటోషూట్స్కి కానీ ఏ అకేషన్కైనా బర్త్డేస్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1380 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైనర్ ఫ్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక నేను మీకు చూపించిన ప్యాటర్న్లోనే ఉంది కానీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. దిస్ ఇస్ రియల్లీ రేర్ కలర్ అండ్ రిచ్గా కనిపిస్తుంది మీ కిడ్స్కి ఒకరు వేస్తే కనుక. అండ్ ఫస్ట్ చెప్పినట్టయితే ఇక్కడ నెక్ లైన్, సో ఇక్కడ నెక్ లైన్ అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకి పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో ఇలా వీ కట్ అనమాట. నెక్ లైన్ అంతా ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ వీ కట్ ప్యాటర్న్లో మనకి ఓవరాల్గా పర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్ అయితే ఉందండి. హ్యాండ్స్ చూసినట్టయితే కంప్లీట్గా యూనిక్ అండి. ఇలా ఒక రిబ్బన్ లాగా మనకి ఇక్కడ టై చేయడానికి ఇలా నాట్స్ లాగా ఇచ్చేసారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి వేస్ట్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వేస్ట్ సైడ్ మనకు ఒక వేస్ట్ బ్యాండ్ లాగా కూడా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఎలా అయితే మనకి నెక్ లైన్లో పర్ల్స్ యాజ్ వెల్ యాజ్ స్టోన్ వర్క్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనకి వేస్ట్ చైన్ ఇక్కడ ఏదైతే మనకి ఉందో ఇక్కడ కూడా అలాగే ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ అండ్ ఇక్కడ వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కంప్లీట్లీగా క్రష్ ప్యాటర్న్ అండి. క్రష్ ప్యాటర్న్లో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అండ్ వన్స్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ప్రిల్స్ ప్యాటర్న్లో 2 లేయర్స్ అనమాట. 2 లేయర్స్లో కంప్లీట్గా మనకి ప్రిల్స్ ప్యాటర్న్లో మనకి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 2-3 లేయర్స్ వరకు ఉంటుంది. అండ్ లోపల యాజ్ ఐ మెన్షన్ కాటన్ లైనింగ్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా డిస్కంఫర్ట్ ఉండదు. సో దీని ప్రైస్ వచ్చేసి 1380 రూపీస్ అండి. సో ఇందాక 2 ఫ్రాక్స్ కలెక్షన్స్ అయితే చూపించేశాను కదండి. సో అందులోనే ఇది ఇంకొక కలర్ వేరియంట్ అనమాట. దిస్ ఇస్ రామా బ్లూ కలర్ అండి. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చూస్తున్నారు కదా ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. డిజైనర్ ఫ్రాక్ అండి. ఖచ్చితంగా మీ కిడ్స్కి వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అకేషన్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1380 రూపీస్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న షార్ట్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి డిజైనర్ కలెక్షన్ అనమాట. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో కలర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. కంప్లీట్గా మనకి లావెండర్ కలర్ అండి. చూసినట్టయితే కలెక్షన్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టాప్ ఎండ్ వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ కాలర్తో ఇలా మనకి జాకెట్ టైప్స్ ఇచ్చేసారు కదండి, కోట్ టైప్స్. ఈ ఫ్రాక్ని మీరు 2 టైప్స్గా వేసుకోవచ్చు అండి. ఐదర్ స్లీవ్లెస్గా ఇష్టపడే వాళ్ళు స్లీవ్లెస్గా అలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇలా కోట్ వైజ్గా వేసుకున్నా కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ కంప్లీట్గా మనకి ఈ కోట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి సీక్వెన్స్ యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ వర్క్ అయితే ఇంక్లూడ్ చేసేసారండి. అండ్ ఇట్స్ లైక్ వెరీ స్టైలిష్ అని చెప్పొచ్చు. అండ్ వన్స్ మీరు ఇక్కడ మిడ్ లెంత్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి పర్ల్స్ ఇంక్లూడ్ చేశారు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేశారు, యాజ్ వెల్ యాజ్ మంచి లీవ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో మిడ్ లెంత్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ వన్స్ మీరు బాటమ్ చూసినట్టయితే ఈ బాటమ్ అంతా కూడా మనకి 2 లేయర్స్గా డివైడ్ చేశారు. అండ్ ఫస్ట్ లేయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ లేయర్ కంప్లీట్గా మనకి ఇలా మనకి ఒక సీక్వెన్స్ ఒక రిబ్బన్ ప్యాటర్న్లో మనకి ఓవరాల్గా అనేది ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ 2 లేయర్స్ ఉంది. అండ్ కొంచెం మంచిగా కూడా అంటే ఎలా అయితే మీరు ఫ్రంట్ చూస్తున్నారో సేమ్ బ్యాక్ ఎండ్ చూసినట్టయితే కూడా అలాగే ఉందన్నమాట. అంటే ఫ్రంట్ ఎలా అయితే మనకి ప్రిల్స్ యాజ్ వెల్ యాజ్ రిబ్బన్ ప్యాటర్న్లో మనకి 2 సీక్వెన్స్గా ఇచ్చేసారు. సో వెనకాల కూడా సేమ్ ప్లెయిన్గా
ప్లెయిన్గా వదిలేకుండా అలాగే ఉందండి. అండ్ దిస్ ఇస్ రియలీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1400 రూపీస్ అండి. సో ఇందాక నేను మీకు చూపించిన కలెక్షన్ చూసారు కదా, సో అందులో ఇది ఇంకొక కలర్ అండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి లిటిల్ పింక్ ఆర్ పీచ్ కాంబినేషన్తో ఉంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అండ్ సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి ఇక్కడ కోట్ టైప్స్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ కోట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ యాజ్ వెల్ as థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారండి. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్గా సీక్వెన్స్ యాజ్ వెల్ as థ్రెడ్ వర్క్తో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ ఇక్కడ కూడా మనకి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి స్లీవ్లెస్గా వేసుకోవచ్చు, ఒకసారి కోట్తో కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా మళ్ళీ మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో ఒక వీ కట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మిడ్ లెంత్లో మనకి ఇక్కడ ఫ్లవర్స్తో హైలైట్ చేశారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సేమ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ ఫ్రాక్ ఎట్లా ఉందో సేమ్ ప్యాటర్న్ అండి ఇది కూడా, జస్ట్ కలర్ డిఫరెన్స్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1400 రూపీస్ అండి. సో నేను మీకు నెక్స్ట్ చూపిస్తున్న డిజైనర్ ఫ్రాక్ వచ్చేసి దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట. సో కంప్లీట్గా మనకి ఓవరాల్ ఫ్రాక్ వచ్చేసి వైట్ కలర్ పైన మనకి డిజైన్తో హైలైట్ చేశారండి. యాజ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి దిస్ ఇస్ అ స్లీవ్లెస్ ఫ్రాక్ అండి. వన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక రిబ్బన్ ప్యాటర్న్ అనమాట. రిబ్బన్ ప్యాటర్న్లో 2 కలర్స్ అండి, 2 కలర్స్తో ఒక రిబ్బన్ ప్యాటర్న్తో హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మిడ్ రీజన్ అంతా కూడా కంప్లీట్గా మనకి స్టోన్ వర్క్స్తో హైలైట్ చేశారు. వన్స్ మీరు ఒకవేళ టాప్ అండ్ చూసినట్టయితే కంప్లీట్గా మనకి సీక్వెన్స్ వర్క్ అండి. ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు. అండ్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ రోజ్ ఫ్లవర్స్ అండి, దిస్ ఇస్ రియల్లీ ప్రిటీ. ఇక్కడ అంతా కూడా మనకి 2 కలర్స్తో రోజ్ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ మనం ఇక్కడ టాప్ ఎండ్లో ఎలా అయితే మనకి రిబ్బన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసామో, అండ్ మనకి ఇక్కడ ఎండ్ కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్, కాకపోతే కొంచెం పెద్ద డిజైన్ అండి, లిటిల్ బిగ్ రిబ్బన్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ మిడిల్లో మనకి కుందన్స్ స్టోన్ వర్క్తో హైలైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ మనకి టాప్ ఎలా అయితే మనకి టాప్ అండ్ హైలైట్ చేశారో సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ బాటంలో కూడా కంప్లీట్గా రోజ్ ఫ్లవర్స్తో హైలైట్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇంక్లూడ్ చేశారు, లిటిల్ రోజ్ ఫ్లవర్స్ అనమాట. దిస్ ఇస్ రియలీ లుకింగ్ ప్రిటియర్. సో ఎట్లయితే మనకి ఫ్రంట్ ఎండ్లో ఎలా అయితే మనకి ఇలా ఫ్రంట్లో డిజైన్ చేశారో సేమ్ మీరు ఒకవేళ బ్యాక్ ఎండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లెయిన్గా వదిలేకుండా సేమ్ అలాగే ఎలా అయితే మనకి ఫ్రంట్లో డిజైన్ చేయడం జరిగిందో బ్యాక్ ఎండ్ కూడా అలాగే ఉందండి. సో దిస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ ద మెటీరియల్ ఈస్ ఇంపోర్టెడ్ అండి, దిస్ ఇస్ ఇంపోర్టెడ్ మెటీరియల్. దిస్ ఇస్ వెరీ ప్రిటీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1480 రూపీస్ అండి. సో ఇందాక మీకు చూపించిన ప్యాటర్న్లో ఇది ఇంకొక కలర్ అండి, చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా మనకి అక్కడ మనకి డార్క్ ఫ్లవర్స్ ఎత్తో హైలైట్ చేశారు కదా, సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ లైట్ కలర్స్ని చూస్ చేసుకున్నారు, లైక్ పేస్టల్ కలర్స్ని చూస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది ఈ ఫ్రాక్ని. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆ ఇంపోర్టెడ్ మెటీరియల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1480 రూపీస్ అండి. సో నేను మీకు నెక్స్ట్ చూపిస్తున్న డిజైనర్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి, చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వన్స్ మనం ఓవరాల్గా టాప్ చూసినట్టయితే టాప్ ఎండ్ ఆఫ్ ద ఫ్రాక్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ అండి, కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి దానిపైన మనకి పర్ల్స్తో అక్కడక్కడ కంప్లీట్గా మనకి బాక్స్ డిజైన్లో ఉందన్నమాట. అండ్ తర్వాత మనకి పర్ల్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. కంప్లీట్ టాప్ ఎండ్ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ వన్స్ వచ్చేసి ఇక్కడ మనకి హైలైట్ చేశారండి, టాప్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో హైలైట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఫ్లవర్లో కూడా మధ్యలో మనకి ఒక కుందన్ టైప్స్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిబ్బన్ ప్యాటర్న్లో ఒక రోప్తో బ్యూటిఫుల్గా ఉందన్నమాట, ఇలా ఒక హ్యాంగింగ్ లాగా మనకి ఇచ్చేసారు. అండ్ వన్స్ మీరు ఫ్రాక్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓవరాల్ ఫ్రాక్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అనమాట, ఫ్లవర్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మీరు ఇక్కడ కింద ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక డిఫరెంట్ డిజైనర్గా ఉందండి, డిఫరెంట్గా కనిపిస్తూ మనకి ప్రిల్స్ లాగా నెట్ క్లాత్లోనే మనకి ప్రిల్స్ లాగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకి 2 సీక్వెన్సెస్ అనమాట, కంప్లీట్ 2 సీక్వెన్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యూటిఫుల్గా ఇలా మనకి ప్రిల్స్తో అయితే హైలైట్ చేశారండి. సేమ్ ఎలా మీరు ఫ్రంట్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో, ఎలా మీకు ప్రిల్స్ కనిపిస్తున్నాయో అలాగే మనకి బ్యాక్ ఎండ్ కూడా కంప్లీట్గా ఇలా ప్రిల్స్తో డిజైన్ చేశారు. కంప్లీట్గా ఫ్రాక్ అంతా కూడా చాలా బౌన్సీగా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఇందులో మీకు ఇంకొక కలర్ చూపించేస్తాను. సో ఇందాక మీకు చూపించిన డిజైనర్ ఫ్రాక్లో ఇది ఇంకొక కలర్ అండి, చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అందులో చూసినట్టే
మనకి పర్ల్స్, ఎంబ్రాయిడరీ వర్క్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ని చేశారు. అండ్ ఓవరాల్ ఫ్రాక్ అంతా కూడా మనకి అక్కడక్కడ కూడా ఫ్లవర్స్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ 2 సీక్వెన్స్ లేయర్గా మనకి రిబ్బన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయడం జరిగింది. మరి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1180 రూపీస్ అండి. సో ఈ వీడియోలో చూసారు కదండి షార్ట్ లెంత్ డిజైనర్ ఫ్రాక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రతి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. సో ఇలాంటి ఫ్రాక్స్ని మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు రమ్య ఫ్యాషన్స్కి అయితే విజిట్ చేయాలి. ఒకవేళ మీరు నియర్ బై ఉంటే అయితే ఖచ్చితంగా మీరు లక్కీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఫార్ ఉన్నా సరే ఏం పర్వాలేదండి, మన రమ్య ఫ్యాషన్స్కి వీడియో కాల్ చేసి అన్నీ కూడా చూపించేయండి. ఈ షార్ట్ లెంత్ వీడియోలో నేను అన్నీ చూపించలేను కాబట్టి ఓన్లీ ఫ్యూ డిజైన్స్ మాత్రమే మీకు చూపించాను. ఒకవేళ మీరు ఇంకా వెరైటీస్ చూడాలనుకుంటే, ఇంకా కలర్స్ చూడాలనుకుంటే మన రమ్య ఫ్యాషన్స్కి అయితే వీడియో కాల్ చేసేయండి. మరి ఒక సరికొత్త వీడియోతో రెడీగా ఉంటాను. నేను మీ నిహారిక, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.